హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే గనక యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలండి. లేదంటే అన్‌లిస్టెడ్‌లో పడిపోయి మనకైతే ఛానల్‌కి చాలా అయితే ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, నాకైతే ఒక వీడియో అలా జరిగింది. నాకైతే తెలీదనమాట. సో, చూడండి. ఇదిగోనండి 136 వ్యూస్ వచ్చాయి. ఇది ఒక షార్ట్ అనమాట. దీనికైతే గనక నాకు అన్‌లిస్టెడ్‌లో పడిపోయిందండి. అన్‌లిస్టెడ్‌లో పడిపోవడం వల్ల నాకైతే 5000 వ్యూస్ అయితే పోయాయి. అండ్ అలాగే 136 లైక్స్, దానికొచ్చిన సబ్స్క్రైబర్స్ అన్నీ పోతాయండి. ఇట్లా 3, 4 టైమ్స్ జరిగింది కానీ నేను అంతగా పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేసేసాననమాట. బట్ ఈసారి ఎందుకంటే చాలా హర్టింగ్‌గా అనిపించిందనమాట. అంత వ్యూస్ వచ్చి అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాక పోతున్నాయంటే గనక సాడ్‌గా ఉంటుంది కదా! వీడియో అయితే అన్‌లిస్టెడ్‌లో పడిపోయిందనమాట. సో, నాకు అర్థమైందేంటంటే మాక్సిమం మనం ఓన్ కంటెంట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే మనం ఫేస్ చేయమండి. సో, మాక్సిమం ఓన్ కంటెంట్ చేయండి. ఏదైనా చేసినా సరే మన ఓన్ వాయిస్‌తో చేసుకుంటే ఆ ఛానల్ అయితే గనక ఆ వీడియో అయితే మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఛానల్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా సాడ్‌గా అనిపించింది. వన్ డే అంతా అలా అప్‌సెట్‌లోనే ఉన్నాననమాట. సో, మళ్ళీ నాకు నేను అనుకుని ఇంకా ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఇలా జరిగితే గనక డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. సో, యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం అంటే ఆషామాషీ కాదని చెప్పేసి నాకైతే ఇది 4థ్ టైమ్ ప్రూవ్ అయిందనమాట. సో, నాకెందుకంటే 3, 4 వీడియోస్ అయితే గనక ఇలానే జరిగాయండి. ఈ షార్ట్‌కైతే ఎక్కువ లైక్స్ వచ్చాయనమాట. ఆ లైక్స్ అన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోయినట్లే. సో, అదే మనం ఓన్ కంటెంట్ చేసుకుంటే యూట్యూబ్‌లో ఇలాంటి సమస్య అయితే మనకి ఫేస్ చేసే ప్రాబ్లమ్ వచ్చేది కాదనమాట, సిట్యుయేషన్ అనేది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా ఇది చేయాలా అని చెప్పేసి నాకైతే చాలా ఏడుపొచ్చేసిందనమాట. అలాంటి టైంలోనే ఈ వీడియో అయితే చేశానండి. సో, ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే అప్పుడు చేశాననమాట. సో, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కూడా మాక్సిమం ఓన్ కంటెంట్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసుకున్నాక లైక్స్, వ్యూస్ పోతే చాలా బాధగా ఉంటుంది కదా! నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి. వెంటనే ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాననమాట. ఎంతైనా దేనికైనా మనం కష్టపడుతున్నాము. సో, మన ఓన్ వాయిస్ చేసుకున్నామనుకోండి ప్రాబ్లమ్ ఉండదు కదా! సో, నాకైతే చాలా అంటే చాలా సాడ్‌గా ఉందండి. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేస్తే గనక డెఫినెట్‌లీ నాకైతే షేర్ చేసుకోండి. సో, మాక్సిమం ఓన్ కంటెంట్స్ చేయండి. వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ అలాగే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఒక రిక్వెస్ట్ అండి. మాక్సిమం ఓన్ కంటెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అవి స్లోగా అయినా సక్సెస్ అవుతాయండి. సో, డెఫినెట్‌లీ ఇలా చేయండి. యూట్యూబ్‌లో మన వీడియోని మనమే వైరల్ చేసుకోవాలి. మన వాయిస్‌ని మనమే వైరల్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా సరే మన ఓన్ వాయిస్‌ని మనమే వైరల్ చేసుకుంటే గనుక ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. సో, అలాంటి వీడియోస్‌ని ఎవరు డిలీట్ చేయడానికి కానీ, అన్‌లిస్టెడ్‌లో పెట్టడానికి కానీ, లేదంటే కాపీరైట్ ఎయడానికి కానీ, క్లెయిమ్ చేయడానికి కానీ ఎలాంటిది అయితే ఉండదనమాట. సో, నా ఛానల్‌ని ఇంతగా సపోర్ట్ చేస్తూ, నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే కదా మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.